హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను దొండకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. దొండకాయ తినని వాళ్ళకు, పిల్లలు పెద్దలు చాలామంది తక్కువ మంది అయితే తిన్నారు కదా కొందరు, అందుకనే వారి కోసం అయితే దొండకాయ పప్పు కర్రీ అయితే చేస్తున్నాను. దొండకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినంత పప్పు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, ఇవి వచ్చేసి ఉల్లికాడలు, ఉల్లి పొర తీసేది ఉల్లికాడలు అయితే మొదట ఉంటుంది కదా, అదైతే కొంచెం తీసుకున్నాను. మీరు ఉంటే తీసుకోండి, లేకపోతే నేను ఉన్నదని నేను కొంచెం వేస్తున్నాను. అది పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ. నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను కుకింగ్ చేయడంలో చాలా ఈజీగా చేస్తాను. ఏ వంట అయినా ఈజీగా చేస్తాను. ఇది చెయ్యను అది చెయ్యనని అసలు నేను అనుకోను. మీకు కూడా ఇష్టమేనా ఫ్రెండ్స్? మీకు కుకింగ్ చేయడంలో ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా వెరైటీ కుకింగ్స్ చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే పద్ధతిలో అయితే చేస్తాను. నేను ఊహించుకొని నేను యూట్యూబ్లో చూడను, ఎవరు చెప్పినట్టు కూడా చేయను. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం దొండకాయ ముక్కలు వేసుకోవాలి. అయ్యో, ఒక దొండకాయ కట్ చేయడమే మర్చిపోయాను. చూడండి, ఇలా లోతు గిన్నెలో వేసుకొని కట్ చేసిన దొండకాయలు కింద ఉన్నది చూసుకోవాలి. దొండకాయలు ఇలా ఆయిల్లో కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 minutes అయింది. 5 minutesలో ఒక 2 times అయితే కలిపాను దొండకాయలను. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటాలు, కరివేపాకు వేయాలి. కరివేపాకు టమాటా వేసిన తర్వాత కలుపుకొని ఒక 2-3 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 minutes తర్వాత చూద్దాము. చూడండి, టమాటా కొంచెం మగ్గింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం సరిపడా. సాల్ట్, కారం, ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేయాలి. ఇలా పప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ వేయాలి. చూడండి, ఇలా పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. చాలా వాటర్ వేస్తే, ఎక్కువ వాటర్ వేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. మనకు పప్పు పలుకులు కావాలంటే తక్కువ వాటర్, ఇలా పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. నేను పప్పు మునిగేంత వరకే వాటర్ వేసాను. పప్పు కొంచెం పలుకులు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకోవాలి కూరను. చూడండి, ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. పప్పు ఉడుకుతుందా, ఎలా ఉడుకుతుంది? మనం పలుకులు అన్నాం కదా, అవి పలుకులు అయ్యే వరకు అయితే మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక 2-3 minutes తర్వాత అయితే చూస్తున్నాను. పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఉడకాలి, వాటర్ ఇలా ఉండాలి. ఎందుకంటే చల్లన్న తర్వాత వాటర్ ఇంకిపోతాయి అన్నమాట. పప్పు కూడా చూడండి పలుకులుగా ఉడికింది, పగిలినట్టుగా ఇలా ఉడకాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్కు కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, దొండకాయ పెసరపప్పు కర్రీ హెల్త్కు చాలా మంచిది. దొండకాయ తిన్నని పిల్లలకు, పెద్దలు కూడా సరిగా తినరు. అలాగైతే ఇలా దొండకాయ పప్పు చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.